హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ యామ్ని శ్రీధర్. నేను దేని గురించి చెప్పబోతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. మటన్ కర్రీ గురించి. కాకపోతే రొటీన్గా కాకుండా వెరైటీగా పాలకూరతో ట్రై చేశానండి. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఏం లేదండి, కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఈ గరం మసాలా దినుసులు ఉంటాయి కదా, అవి పౌడర్ కాకుండా ఒట్టి వేయాలి. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎప్పుడైనా బ్రౌన్ కలర్ వస్తేనే కర్రీకి టేస్ట్ బాగుంటుంది. కర్రీకి అయినా సరే, బగారా రైస్కి అయినా సరే బ్రౌన్ కలర్ వస్తేనే బాగుంటుంది. నేను ముందుగానే మటన్ కడిగేసుకొని దాంట్లో కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపేసుకొని పక్కన ఉంచుకున్నాను. నెక్స్ట్ దీంట్లో బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పుదీనా, మెంతి అండ్ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి. అది కొంచెం గోలిన తర్వాత కర్రీ వేసుకోవాలి. మటన్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పాలకూర వేసుకోవాలి. పాలకూర వేసుకొని దాన్ని కొంచెం మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వస్తాయండి. వాటర్ వస్తాయి. నేనైతే వాటర్ పోయకుండా మొత్తం టమాటోస్ తోటి చేశాను. ఆప్షనల్, మీరు కావాలంటే వాటర్ కూడా చేసుకోవచ్చు. నేను గ్రేవీ కోసమని టొమాటోస్ వేసాను. దీని తర్వాత 3 విజిల్స్ పెట్టాలండి. ఏంటో కొత్త కొత్త థాట్స్ వస్తున్నాయి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఎంత బాగుందో. దీంట్లో కాస్త గరం మసాలా, ధనియాల పొడి అండ్ కుడక పొడి వేసి కలుపుకొని కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలండి. కుడక పొడి అనేది ఆప్షనల్. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. కోర్స్ నాకు కూడా నచ్చదు అనుకోండి, కానీ వేసా. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.